మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్రంలో రాయలసీమలో బలిజాస్ ఎక్కడన్నా ఎక్కువ ఉన్న ప్రాంతం అంటే మదనపల్లి నియోజకవర్గం. నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా మదనపల్లి నియోజకవర్గంలో ఒక బలమైన పోస్టు బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని ముఖ్యంగా ఎన్నో ఏళ్ళు పోరాడుతూ వచ్చా. ఈ మధ్య మా నారా చంద్రబాబు నాయుడు గారిని, మా యువ నాయకులు నారా లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా మదనపల్లి నియోజకవర్గంలో బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలా అని మొట్టమొదట పట్టుబడిన వ్యక్తి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 30 సంవత్సరం నుంచి మైనారిటీ వర్గంతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి వర్గం ఏదో ఉందంటే బలిజ సామాజిక వర్గం. అటువంటి బలిజ సామాజిక వర్గాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. లాస్ట్ గవర్నమెంట్లో చైర్మన్ చేస్తామని మా జింకా చలప్తానలో చైర్మన్ కూడా చేయనటువంటి నిస్సహాయ పరిస్థితి వైసీపీ ప్రభుత్వాన్ని. అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది పోటీ పడినా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక పక్క బలిజలు, ఒక పక్క బీసీని, ఒక పక్క అన్ని రకాలుగా పోటీ పడినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నేతృత్వంలో జనసేన కూటమికి మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లిలో ఎమ్మెల్యే స్థానం తర్వాత ఏదైనా గొప్ప స్థానం ఉందంటే మార్కెట్ యార్డ్ చైర్మన్. అటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ మన రామదాస్ చౌదరి అన్న ఫ్రెండు, అదేవిధంగా మన జంగాల శివరామన్నకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే కష్టపడితే ఏ పార్టీ అయినా గుర్తిస్తుందనే దానికి అన్న ఉదాహరణ. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, చూస్తూ ఉన్నాం, బీజేపీ కావచ్చు, లాబింగ్లతో పని జరగవు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది. ఈరోజు అన్న మార్కెట్ యార్డు నిన్న రావడం, ప్రప్రథమంగా నేనే విశేష చెప్పడం నాకు సంతోషదాయకం. రాబో రోజుల్లో ఇంకా మిగతా కులాలందరినీ కలుపుకొని పోయి మదనపల్లి నియోజకవర్గం కూటమి ఆధ్వర్యంలో ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరే విధంగా మేమంతా ప్రయత్నిస్తామని, అన్నకు భగవంతుడు మార్కెట్ యార్డ్ను గతంలో నేను కూడా చేశాను, నాకంటే గొప్పగా మెరుగ్గా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాబో రోజుల్లో నేను కూడా తగు సూచనలు ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్.